2026వ సంవత్సరం కాక్రోచ్ ఉద్యమం పేరుతో దేశం మొత్తాన్ని కూడా వ్యాఖ్యం చేసినటువంటి సంవత్సరంగా మరి యొక్క 2026వ సంవత్సరాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి యొక్క ఉద్యమం ఏదైతే ఉందో, మరి యొక్క ఉద్యమం ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో సంబంధించినటువంటి ఉద్యమం కాకుండా మరి దేశంలోని ప్రతి ఒక్కరిని కూడా అటు ప్రత్యక్షంగానూ ఇటు పరోక్షంగానూ మరి యొక్క ఉద్యమంలో భాగస్వామిని చేసుకున్నటువంటి ఉద్యమంగా ఈ యొక్క మరి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని అయితే మనం చెప్పాల్సి ఉంటుంది. మరి యొక్క ఉద్యమం యొక్క ప్రభావం అటు విపక్షంలోనే కూడా కాకుండా ఇటు అధికార పక్షంలో కూడా మరి యొక్క ఉద్యమానికి మరి ఎంతో మద్దతు అయితే లభించిందని కూడా మనకి స్పష్టంగా మరి తెలుస్తూ ఉంది. మరి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి మరి అటు మరి ధర్మేంద్ర ప్రధాన్ వరకు కూడా ఈ యొక్క విషయంలో మరి ఎంతగానో మరి స్పందించి మరి ఎంతగానో మరి సానుకూలంగా వ్యవహరించారనేది అయితే చెప్పాల్సి ఉంటుంది. మరి ప్రధాని నరేంద్ర మోడీ కానీ అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కానీ మరి ఈ యొక్క విషయంలో ఎలాంటి దాష్టానికి పోకుండా మరి ఇటు యువత, మరి ఇటు విద్యార్థులు, మరి ఇటు దేశమే వాళ్ళు ప్రధానంగా భావించి చాలా హుందాగా ప్రవర్తించడం కూడా మరి గొప్ప విషయంగానైతే మనం చెప్పుకోవాలి. మరి అలాగే రాహుల్ గాంధీని మరి అనేక మంది 56 సంవత్సరాలు వచ్చినటువంటి యువకుడని, మరి అలాగే ఇంకెంతకాలం యువకుడని చెప్పుకుంటారని ఈ విధంగా అనేక రకాలుగా అవసరాలు చేసినా కూడా మరి రాహుల్ గాంధీ మరి ఇప్పటికీ కూడా మరి యువత యొక్క మరి ప్రతినిధిగా కనిపించారా అనేటటువంటి విధంగా మరి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా మరి ఆ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా మరి స్వయంగా ఆయన గాయపడటం కూడా మరి యువతలో మరి ఆయనకి గొప్ప ప్రాచుర్యం ఉందనేటటువంటి దానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. మరి ఏదైనా అటు అధికార పక్షం, ఇటు విపక్షం అన్నీ కూడా దేశం మొత్తం కూడా కలిసి మరి ప్రజల కోసం, దేశం కోసం, మరి యువత కోసం, విద్యార్థుల కోసం పనిచేసినటువంటి విధానం ఏదైతే ఉందో మరి ఇది దేశంలోని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరి మనసుల్ని కూడా మరి పులకింపజేసిందని చెప్పడంలో మరి ఎలాంటి సందేహం లేదనేటటువంటిది అయితే వాస్తవం. మరి ఇదే విధమైనటువంటి మరి విధానాన్ని మరి భవిష్యత్తులో కూడా మరి కొనసాగించాలని మరి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.